తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఆశ్చర్యకరమైన ఫలితాలు సాధించింది. దీంతో దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఈ విజయం రాజకీయ వర్గాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పెద్ద ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో విజయాన్ని కొందరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చుతూ పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తొలి ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రస్తావిస్తూ విజయ్ వేగంగా సాధించిన విజయంతో పోలికలు పెరుగుతున్నాయి. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్, విమర్శలు ఎక్కువయ్యాయి. అయితే రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఈ రెండు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. తమిళనాడులో సినీ నటులు రాజకీయాల్లో విజయవంతం కావడం ఎన్టీఆర్, జయలలిత వంటి నాయకుల కారణంగా సాధారణంగా మారింది. అక్కడ ప్రజలు సినీ నేపథ్యం ఉన్న నాయకులను సులభంగా అంగీకరిస్తారు. కాని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, కుల సమీకరణలు, ప్రాంతీయ రాజకీయాలు, బలమైన పార్టీల పోటీతో సంక్లిష్టంగా ఉంటాయి. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రయాణంలో తొలిదశలో పరాజయం ఎదుర్కొన్నప్పటికీ తరువాత స్థిరంగా ఎదిగి 2024 ఎన్నికల్లో గణనీయమైన విజయాన్ని సాధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అవసరమని భావించి రాష్ట్ర శ్రేయస్సు కోసం తనని తాను తగ్గించుకుని ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి ప్రధాన పాత్ర పోషించారు. కూటమి ఏర్పాటు చేసి 2024 ఎన్నికలలో చంద్రబాబుతో కలిసి గణనీయమైన విజయాన్ని సాధించి ప్రతిపక్షానికి చోటు లేకుండా చేశారు. 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాలలో మంచి మెజారిటీతో జనసేన పార్టీ గెలిచింది. ప్రస్తుతం పవన్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తూ రాజకీయ పరిపక్వతను చూపిస్తున్నారు. ఆయన తీసుకున్న శాఖలను తనదైన శైలిలో అభివృద్ధి బాటలో పరిగెత్తిస్తున్నారు. భారతదేశమంతట తనవైపు చూసేలా చేశారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సిన విషయం ఏమిటంటే పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నికల ముందే పొత్తు ప్రకటించి చెప్పిన విధంగానే ఎన్నికలకు వెళ్లారు. కాని విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకోనని ప్రకటించి ఫలితాలు వెల్లడించాక మ్యాజిక్ ఫిగర్ రావకపోవడంతో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజారిటీ సరిపోక ఇతర పార్టీల మద్దతు తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. విజయ్ గెలుపును పవన్ కళ్యాణ్ను తక్కువ చేయడానికి వాడటం సరైన దృష్టికోణం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇద్దరి రాజకీయ ప్రయాణాలు భిన్నమైన పరిస్థితుల్లో సాగుతున్నాయని, వాటిని వేర్వేరుగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు. మొత్తానికి ఒకరి విజయాన్ని మరొకరిపై ఆయుధంగా వాడటం కంటే వారి వ్యక్తిగత రాజకీయ ప్రయాణాలను గౌరవించడం అవసరమని చెప్తున్నారు.